హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజు చాలా అత్యంత ప్రాముఖ్యమైన విషయమును, మరి ముఖ్యంగా ఒక తమాషా సంఘటనను నేను మీతో చెప్పాలి అని ఆశపడుతుంటున్నాను. మరి ప్రతి ఉదయము 6 గంటలకి ఈ యూట్యూబ్ ఛానల్లో మరి అప్లోడ్ చేయబడుతున్నటువంటి షార్ట్ మెసేజెస్ ద్వారా ఎన్నో కుటుంబాలు బలపరచబడుతూ మరి అనేకమైనటువంటి జీవితములు బాగుపడుతుంటుండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య యొక్క నామమునకే కలుగునుగాక. ఒకవేళ ఎవరైనా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ బెల్ మీరు క్లిక్ చేయవలసిందిగా కూడా ప్రభు పేరట నేను కోరుతుంటున్నాను దేవుని బిడ్డలారా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక సంఘటన ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా గొప్పగా వాడబడినటువంటి దైవ సేవకులు ఎవాంజలిస్ట్ రైన్హార్డ్ బాంకే గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను నేను మీతో పంచుకోవాలి అని ఆశపడుతుంటున్నాను. ప్రస్తుతము ప్రభునందు నిద్రించినటువంటి గొప్ప దైవ సేవకుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి కొన్ని రోజులు ఆ దైవ సేవకునితో గడిపేటువంటి భాగ్యము కూడా ప్రభు నాకు ప్రసాదించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క దైవ సేవకుని జీవితంలో జరిగినటువంటి సంఘటన మరి ఏంటంటే, మీకు అందరికీ కూడా తెలుసు, ఆయనను హాట్ ఎవాంజలిస్ట్ అని పిలుస్తుంటారు. అంటే ఆయనలో ఎప్పుడు కూడా మండుచున్నటువంటి అగ్ని కనిపిస్తుంది. ఆయన మాట్లాడిన వేదిక మీద నిలబడిన ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తారండి. ఏమంటారంటే, నేను మైక్ పెట్టుకున్నప్పుడు నా మనస్సులో వచ్చేటువంటిది ఒకటే ఒక తలంపు, హెవెన్ ఫుల్ హెల్ ఎంప్టీ అంటాడండి. అంటే ఆయన ఏ విధంగా వాక్యము ప్రకటిస్తాడంటే, ఆయన మాట్లాడితే అంట వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోకంలోనికి చేర్చబడాలి అనేటువంటి రీతిలో ఆ దైవ సేవకుడు మాట్లాడతాడండి. నరకము ఖాళీ కావాలి, అది ఆయన కోరిక దేవుని బిడ్డలారా. ఏదైనప్పటికీ కూడా ఆ దైవ సేవకుడు ఎక్కువగా చెప్పేటువంటి మాటలు ఏంటిదంటే, there is power in the blood of Jesus. యేసు రక్తంలో శక్తి ఉంది అనేటువంటి మాటలను ఎక్కువగా ఆ దైవ సేవకుడు చెప్తుంటాడు దేవుని బిడ్డలారా. సో ఒక సమయంలో ఏమైందంటే, ఒక దేశంలో ఆయన మీటింగ్స్ పెడుతున్నటువంటి సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక ఎయిథిస్ట్ అంటారండి, అంటే నాస్తికుడు దేవుని బిడ్డలారా. ఆ నాస్తికుడు మరి ఈ దైవ సేవకుని గురించి విన్నాడు. ఆ నాస్తికుడు ఎవరంటే, ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి అండి. అంటే ఒక నేషనల్ మీడియాలో మరి మంచి రేటింగ్ ఉన్నటువంటి ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి. సో ఈ రైన్హార్డ్ బాంకే గురించి ఈ యొక్క వ్యక్తి విన్నాడు, ఈ యొక్క ఎయిథిస్ట్ విన్నాడు, అనుకున్నాడు ఈ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి. అందరూ చూస్తుండగా ఈ దైవ సేవకుని నేను ఫూల్ చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, సో ఎప్పుడైతే దైవ సేవకునికి ఫోన్ కాల్ వచ్చింది, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు, నేషనల్ మీడియా చూడబోతున్నారు, ఆ దైవ సేవకుడు కూడా ప్రభుని గురించి చెప్పాలి కదా అని సంతోషంగా ఒప్పుకున్నారండి. అయితే ఆ స్టూడియోలోనికి వచ్చిన తర్వాత తెలిసింది, ఆ యొక్క ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి ఒక ఎయిథిస్ట్. ఈయన ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యాడండి. ఆయన అనుకున్నాడంట, నేను ఒక హార్ట్ ఎవాంజలిస్ట్, బలమైనటువంటి వాక్య పరిచర్య చేసేటువంటి వాళ్ళను, యేసు రక్తంలో శక్తి స్వస్థత ఉంది, ఆయనలో అద్భుతములు ఉన్నాయి, ఇటువంటి బోధన నేను చేసేటువంటి వాడిని ఈ ఎయిథిస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంటి? ఆయనకు అర్థమైందంట, ఏదో ఒక పోరాటం ఉండబోతుంది. దట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఫైట్. ఒక మంచి పోరాటము ఆ ఇంటర్వ్యూలో ఉండబోతుంది. ఏదైనప్పటికీ దేవుని బిడ్డలారా, ఈ రైన్హార్డ్ బాంకే సిద్ధపడ్డాడండి. ఆ యొక్క ఎయిథిస్ట్ అడిగినటువంటి మొదటి ప్రశ్న, రైన్హార్డ్ బాంకే, మీరు ఎప్పుడైనా యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు రక్తంలో స్వస్థత ఉంది అని చెప్తారు కదా? ఆయన అన్నాడు, అవును నేను చెప్తాను అని చెయ్యెత్తాడు దేవుని బిడ్డలారా. సో ఇంటర్వ్యూ చేసేటువంటి ఇక ఎయిథిస్ట్ నాస్తికుడు అడిగాడంట, 2000 సంవత్సరముల క్రిందట యేసుక్రీస్తు మరణించాడు, మరి ఇప్పటికి 2000 సంవత్సరములు దాటిపోయి ఉంటున్నాయి, ఆ సమయంలో ఆయన రక్తంలో శక్తి ఉందంటే ఓకే, అయితే ఇప్పుడు ఏ విధంగా చెప్తారు ఆయన రక్తంలో శక్తి ఉందని? ఒకవేళ ఆయన రక్తంలో శక్తి ఉంటే ఎందుకు లోకము రోజు రోజుకు చెడిపోతుంది? ఎందుకు ఇక ప్రపంచంలో పాపము పెరిగిపోతూనే ఉంది? ఎందుకు ఈ ప్రపంచంలో పాపంలో జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దైవ సేవకుని అడిగినప్పుడు ఈ దైవ సేవకుడు, ఒక్క నిమిషం ఆగండి, ఐ వాంట్ రిప్లై, నేను మీకు రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దైవ సేవకుడు ఒక మాటను చెప్పాడంట అండి.
ఆ నాస్తికుని చూసి, అయ్యా ఈ లోకంలో అనేకమైన సోప్స్ ఉంటున్నాయి, అంటే మనం స్నానం చేసుకునేటువంటి సబ్బులు ఉన్నాయి, అయినప్పటికీ ఈ లోకంలో రోత పోలేదు. ఆ దైవ సేవకుడు అన్నటువంటి మాట, ఈ లోకంలో ప్రపంచంలో అనేకమైన సోప్స్ ఉన్నాయి, సబ్బులు ఉంటున్నాయి. యాంటీ బ్యాక్టీరియా సోప్స్ అంటారు, రకరకముల సబ్బులు వచ్చాయి, బట్ స్టిల్ ఈ లోకంలో రోత తొలగిపోలేదు, శుభ్రత అనేటువంటి రాలేదు. దైవ సేవకుడు ఇంకా మాట్లాడుతూ ఏమన్నారంటే, శుభ్రత రావాలంటే ఏం చేయాలో తెలుసా? మీకు ఒకవేళ సోప్ని ఎలా వాడాలో తెలియకపోతే నేను చెప్తాను. ఆ దైవ సేవకుడు అంటూ ఒక మాట అన్నాడండి, మీరు సోపు ప్రక్కలో నిలబడుకున్నంత మాత్రాన మీకు శుభ్రత రాదు, మీలో ఉండేటువంటి దుర్వాసన పోదు. లేదా ఒకవేళ సోప్ ఫ్యాక్టరీలో మీరు పని చేసినా మీలో ఉండేటువంటి రోత పోదు, మీలో ఉండేటువంటి ఆ యొక్క దుర్వాసన అనేటువంటిది తొలగిపోదు. మీ జీవితంలో శుభ్రత రావాలి అన్నా, లోపల ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రముల లోపల శరీరం మీద ఉన్నటువంటి రోత తొలగిపోవాలి అన్న ఒకే ఒక మార్గం, మీ చేతితో ఆ సబ్బుని తీసుకోవాలి అండ్ మీ యొక్క శరీరమునకు మీరు ఆ సబ్బును రాసుకోవాలి. అప్పుడే ఆ రోత దుర్వాసన తొలగిపోతుంది. అదే రీతిగా యేసు రక్తము దగ్గరికి ఒక వ్యక్తి చేయి చాపి ఆశ్రయించాలి. ఆశ్రయించి అడిగితేనే, ఆ రక్తమును ఆశ్రయిస్తేనే ఆ వ్యక్తికి పాప క్షమాపణ. అంతేకాని యేసు రక్తములో స్వస్థత శక్తి ఉంది అని వినినంత మాత్రాన కాదు, ఆ రక్తమును నీ చేతితో నీవే తాకాలి, ఆ రక్తము దగ్గరికి నీ చేయి చాపాలి. ఆ రక్తముతో నీవు ప్రభుని అడిగి, ఆ రక్తముతో నీకు శరీరమును నువ్వు శుభ్రము చేసుకోవడం ప్రారంభించాలి, నీకు ఆత్మీయ జీవితమును శుభ్రము చేసుకోవడం ప్రారంభించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దైవ సేవకుడు అటువంటి జవాబు ఇచ్చే సమయానికి బలముగా చప్పట్లు కొట్టారండి. ఆ నేషనల్ మీడియా అంతా చూస్తుండగా, దేవుని బిడ్డలారా, దేవుని రక్తమును నువ్వు ఎప్పుడైతే నీ చేతితో ఆశ్రయిస్తావో అప్పుడే నీ జీవితంలో పాపక్షమాపణ. సరే, ఇంటర్వ్యూ అయిపోయింది, రైన్ హార్డ్ వెళ్తూ ఉన్నాడంట. బయటికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఒక మాట అన్నాడంట, అయ్యా ఎంతోమంది స్వార్థికులను చూశానే, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్, మీరు చాలా విభిన్నంగా ఉన్నారు. ఈ వ్యక్తి అన్నాడంట, విభిన్నంగా ఉండడం అంటే అర్థం ఏంటి? మీరు ప్రొఫెషనల్ ఎవాంజలిస్ట్ అని అన్నారంట ఈ ఎయిటిస్ట్. అప్పుడు ఈ బాంకే అన్నాడంట, నేను ప్రొఫెషనల్ ఎవాంజలిస్ట్ కాదు, ఐఎమ్ ద లివింగ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. సర్వశక్తుని యొక్క నిజమైనటువంటి ఒక రుజువుగా, ఆయన ద్వారా రక్షింపబడినటువంటి ఒక వ్యక్తిగా రుజువుగా నేను ఉన్నాను అన్నప్పుడు ఆ ఎయిటిస్ట్ అన్నాడంట, అయ్యా చెవిలోకి వచ్చి నా కొరకు ప్రార్థన చేస్తావా? వుడ్ యు మైండ్ ప్రేయింగ్ ఫర్ మీ? ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు రక్తమును ఆశ్రయిస్తేనే అండి, మీరు బైబిల్స్ చదవాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 26:28లో ఒక మాట రాయబడి ఉంటుంది, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ లోకంలో అనేకమైనటువంటి రక్తములు ఉన్నాయండి, అయితే ఒకే ఒక రక్తము, నిబంధన రక్తము, యేసు యొక్క రక్తము. దేవుని బిడ్డలారా, ఆ రక్తము అంట అనేకుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతింపబడిచినటువంటి నిబంధన రక్తము. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో ఎంతమంది ఉన్నా అండి, రాబోయే తరములన్నిటికీ కూడా ఒకే ఒక రక్తము జవాబు, యేసు యొక్క రక్తము. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ఎందరు ప్రభు నామమందు ప్రార్థిస్తారో వారు విమోచింపబడెదరు. ప్రియమైన వాళ్ళరా, నీవు ప్రభు నామమందు ప్రార్థన చేసినట్లయితే, whosoever shall call upon the name of the Jesus they shall be saved. వారు రక్షింపబడతారు, వారు విమోచింపబడతారు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సబ్స్టెన్స్ పదార్థము ఏదైనా ఉందా అంటే యేసు రక్తము. దేవుని బిడ్డలారా, క్రాస్ ఈజ్ ఎ ప్యాకేజ్. సిలువ అనేటువంటిది ఒక ప్యాకేజ్. దేవుని బిడ్డలారా, సిలువలో మీకు కనిపించేటువంటిది వేలాడుచున్నటువంటి యేసు, అయితే ఆ యేసులో మీకు కనిపించేది రెండే రెండు. దేవుని బిడ్డలారా, శరీరం అంతా గాయములు, ఆ గాయములలో కారే రక్తము. క్రాస్ ఈజ్ ఎ ప్యాకేజ్ ఆఫ్ సాల్వేషన్ అండ్ హీలింగ్. రక్షణ మరియు స్వస్థత ఇచ్చేటువంటిదే కలువరి సిలువలో నీ కొరకు వేలాడినటువంటి యేసయ్య. ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత, ఆయన కార్చిన రక్తము ద్వారా రక్షణ. క్రాస్ ఈజ్ ఎ ప్యాకేజ్ ఆఫ్ సాల్వేషన్
అండ్ హీలింగ్. సిలువలో ఈ రెండు ఉంటాయి దేవుని బిడ్డలారా. ఆయన గాయముల ద్వారా స్వస్థత, ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ. ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు, నీ చేతులు చాపి కలువరి సిలువలో వేలాడినటువంటి యేసు వైపు చాపి, ఆయన నీ కొరకు చాపాడు కదా. నౌ ఇట్ ఈస్ యువర్ టైమ్ టు రీచ్ అవుట్ జీసస్ విత్ యువర్ హ్యాండ్. నీకు చేతితో ఆయన దగ్గరికి సమీపించి ఆ రక్తమును స్వీకరించవలసిందిగా దేవుని సేవకునిగా కోరుతున్నాను. తలలు వంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహోన్నతమైనటువంటి మా యేసయ్య తండ్రి, ఈరోజు ఇచ్చినటువంటి ఒక క్లుప్త సందేశము మాటలను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. యేసు రక్తంలో స్వస్థత, ఆ రక్తంలో పాప క్షమాపణ ఉంది అని మీరు సెలవిచ్చి ఉండగా నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నీ సేవకునిగా నేను అడుగుతుంటున్నాను, ఎవరైతే ఈ సమయంలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు వారి చేతులు చాపి, ప్రభువా మమ్మల్ని మీరు రక్తముతో కడగండి, మా శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క రోగములను తొలగించండి అని ఎవరైతే అడుగుతున్నారో, లార్డ్ హీల్ దెమ్ మై లార్డ్, వారిని స్వస్థపరచండి ప్రభువా, వారిని బాగుపరచండి నాయన, నీ మేలులను కనపరచండి, రక్షణ మారుమనసు ప్రసాదించండి, కొత్త జీవితము దయచేయండి, యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించినట్టుగా సాయం చేయండి. ఎవరైతే పరిచయం ప్రేమించి తమ వంతు సహకారం అందిస్తున్నారో సమృద్ధిగా మీరు దీవించండి ప్రభువా. తను ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో వారిని మీరు బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ పరిచయం మీరు ప్రోత్సహించాలి అనుకుంటే క్రింద కనిపించేటువంటి గూగుల్ పే, ఫోన్పే నంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలను పంపించి మీరు సహకరించగలరు. ఈ లింక్ని అనేక మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.